నమస్తే అందరికీ, నేను ఆశ. ఈరోజు ఈ వీడియోలో మీకు స్ట్రైట్ కట్ ప్యాంట్ కటింగ్ అయితే చూపిస్తాను. ఒక్క 20 మినిట్స్ ఓపిక్గా చూసారంటే ప్రతి ఒక్క చిన్న టిప్తో అయితే ఈ వీడియోలో ఆ ప్యాంట్ కటింగ్ అయితే చూపిస్తాను. మెజర్మెంట్ ఉన్న లేకపోయినా మీ ఏదో ఒక ప్యాంట్ పెట్టుకుని ఎలా కట్ చేయొచ్చు అనేది క్లియర్గా అయితే చెప్తాను. దీనికి ఎలాంటి ఏజ్ గ్రూప్తో సంబంధం లేదు. ఎవరికైనా మనం వాళ్ళ ఒక ప్యాంట్ తీసుకొని దాంతో అయితే కట్ చేయొచ్చు. ఓపిక్గా అయితే వినండి. ఇప్పుడు నేను ఎటువైపు అయితే కూర్చున్నానో అటువైపు నుంచి చూపిస్తున్నాను. అటువైపు ఓపెన్ సైడ్లోనే ఉందన్నమాట. అయితే నేను అటువైపు ఒక 1/2 ఇంచ్ స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకున్నా. ముందు మీరు క్లాత్ తీసుకున్నప్పుడు ఇది ఇప్పుడు డబల్ ఫోల్డ్ మీద ఉంది, కాటన్ ఫ్యాబ్రిక్ డబల్ ఫోల్డ్ మీద ఉంది. సో అటువైపు ఒక 1/2 ఇంచ్ గీసుకున్నా. కింద వైపు వచ్చేసి నేను ఒక 3 ఇంచెస్ దగ్గర ఒక లైన్ అయితే గీసేసుకున్నా. ఎవరికి మీరు స్టిచ్ చేసినా అలా అయితే గీసేసుకోండి. అదేమో మార్జిన్ కోసం అని చెప్పేసి, ఇదేమో కింద బాటమ్ దగ్గర మనం ఫోల్డ్ చేసి పెట్టడానికి. నేను ఇక్కడ ఈ ప్యాంట్తో అయితే మెజర్మెంట్ చూపిస్తున్నాను. ఈ ప్యాంట్ ఏంటి అంటే బెల్ బాటమ్ లాగా కింద వెడల్పుగా ఉంటుంది, కానీ స్ట్రైట్ కట్లో ఏంటి మనకు అంత వెడల్పుగా ఉండకూడదు కాబట్టి సైడ్కి కొంచెం ఫోల్డ్ చేశాను అనమాట. ఇప్పుడు మనం జస్ట్ తీసుకోవాల్సింది, నాకు ఈ ప్యాంట్ కన్నా కూడా ఒక 2 ఇంచెస్ పొడవు ఎక్కువ కావాలి. అందుకే 2 ఇంచెస్ అంటే అదేమో కిందదేమో ఫోల్డ్కి పోతుంది 3 ఇంచెస్. ఈ 2 ఇంచెస్ అలా వదిలేసుకొని ఆ పైకి అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడు జస్ట్ అటువైపు 1/2 ఇంచ్ వదిలేసుకున్నాను నేను కూర్చున్న వైపు. ఇప్పుడు జస్ట్ ఈ కర్వ్ దగ్గర నుంచి కింద వైపు మాత్రమే ప్యాంట్ అలా ఉందో అలా అయితే మార్కింగ్ చేసుకుంటున్నా. పైన అయితే మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. అదివరకు నేను చూపించిన ప్యాంట్లలో పైన కూడా ఎలా చేసుకోవచ్చు అనేది అయితే చూపించాను, కానీ ఇప్పుడైతే ఇంకా సింపుల్గా చెప్తాను. ఏ ఏజ్ వాళ్ళకైనా ఇబ్బంది లేకుండా మీరు స్టిచ్ చేసేలాగా. అక్కడ కర్వ్ ఎక్కడుందో అక్కడ నుంచి కింద వైపు వరకే నేను డ్రా చేసుకున్నాను. ఆ తర్వాత పైన ఎలాస్టిక్ పైన ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే డ్రా చేసుకున్నాను అన్నమాట. ఇంక ఇప్పుడైతే ఈ ప్యాంట్తో మనకి పని అయిపోయింది. బెల్ బాటమ్ కాబట్టే నేను అటు కింద ఫోల్డ్ చేశాను, స్ట్రైట్ కట్కి అలా ఉంటుంది కాబట్టి. నార్మల్గా స్ట్రైట్ కట్ ప్యాంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మనం 10 to 15 మినిట్స్లో బిగినర్స్ అయినా సరే చక్కగా అయితే స్టిచ్ చేసేయచ్చు అనమాట. ఇక ఈ ప్యాంట్తో మనకు సంబంధం లేదు, అయిపోయింది. మనం ఇప్పుడు మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటున్నామంటే, ఇప్పుడు ఎలాస్టిక్ పైన ఒక గీత గీసాం కదా, ఆ గీతని కొంచెం స్ట్రైట్గా ఒక గీత అయితే గీసేసుకుందాం. ఆ తర్వాత అక్కడ కూడా మళ్ళీ ఒక 2 ఇంచెస్ ఒక మార్జిన్, ఎందుకంటే అది ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది మనకి ఎలాస్టిక్ కోసం అని చెప్పేసి పైన ఒక 2 ఇంచెస్ అయితే అలా మార్కింగ్ చేసుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, నేను ఇప్పుడు తీసుకున్న ఫ్యాబ్రిక్ అయితే 2 ఫోల్డ్లో ఉంది. ఇప్పుడు మనం ఓన్లీ ఫ్రంట్ని మాత్రమే కట్ చేస్తున్నాం. ఎక్కడ వరకు అయితే అక్కడ కర్వ్ దగ్గర గీత గీసాం కదా, ఆ మోల్ దగ్గర నుంచి మనం 2 ఇంచెస్ వరకు లోపలికి ఒక గీత గీసేసుకొని, మీరు ఎలాస్టిక్ వరకు ఎక్కడ దాకా అయితే పైన లైన్ గీసారో అక్కడి వరకు ఆ గీతను అయితే కలిపేసుకోండి. జస్ట్ 2 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉండాల్సిన అవసరం అయితే లేదు. అక్కడ మనం కర్వ్ తీసేసుకుంటే సరిపోతుంది. అక్కడ మనం డ్రా చేసుకోవాల్సిన పని లేదు. ఇలా ఏ మెజర్మెంట్ వాళ్ళకైనా ఎవరికైనా సరే ఇదే అన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు ఫ్రంట్ వరకు అయితే ఇది ఫ్రంట్ అయితే మనం ఇలా తీసేసుకోవచ్చు. ఈ విధంగా కూడా మనం కట్ చేసుకోవచ్చు, కానీ స్ట్రైట్ కట్కి ఏంటి అంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. దాని లుక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అది పెద్ద ప్రాబ్లం కూడా కాదు. ఇప్పుడు స్ట్రైట్గా ఇక్కడ ఒక లైన్ గీసేసుకొని అది ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. మనం ఎక్కడైతే కర్వ్ స్టార్ట్ అవుతుందో అక్కడ అన్నమాట. అది ఎంత పొడవు ఉందో చూసుకొని ఎగ్జాక్ట్గా దాని మిడిల్లోకి ఒక మార్క్ చేసుకోవాలన్నమాట. అదే ఇక్కడున్న చిన్న టిప్ అయితే అదే. ఓపిక్గా అయితే వీడియో అయితే చూడండి. ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూస్తే ఖచ్చితంగా మీరైతే చిన్నపిల్లలకి ట్రై చేయండి, మీరు ట్రై చేసుకోండి. చాలా అంటే చాలా నీట్గా వస్తుంది అనమాట. మధ్యలోకి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసేసుకోండి. ఇప్పుడు మనం ముందు ప్యాంట్ మెజర్మెంట్స్ ప్రకారం గీసాం కదా, ఆ విధంగా కట్ చేసుకోము. అది జస్ట్ మనకు ఉజ్జాయింపు వరకే. అక్కడ మనకి కాలు ఎంత కావాలి అన్నది ఒకసారి మెజర్ చేసుకోండి. మనకి ఇఫ్ సపోజ్ 6 వచ్చింది అనుకోండి, ఆ స్ట్రైట్ లైన్కి మధ్యలో పెట్టేసి అటు 3 ఇటు 3 పెట్టేసుకోవాలన్నమాట. 5 వచ్చింది అనుకో, ఆ 5 అటు కొంచెం ఇటు కొంచెం వచ్చేలా చేసుకోవాలన్నమాట. అటు ఇటు మార్క్ చేసుకున్న తర్వాత, ఎందుకు అలా చెప్తున్నానంటే ఒక్కొక్కళ్ళ మెజర్మెంట్స్ ఒక్కొక్కలా ఉంటాయి కాబట్టి. ఆ తర్వాత మనకి ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఆ కర్వ్ వచ్చిన దగ్గరికి పైన ఇలాంటి స్కేల్ ఉంటే ఇలాంటి స్కేల్తో అయినా కలుపుకోవచ్చు. లేదంటే మీ దగ్గర నార్మల్ స్కేల్ ఉన్నా ఎక్కడికైతే మనం పాయింట్ పెట్టేసామో
ఆ మధ్య లైన్ దగ్గర నుంచి అక్కడి వరకు ఇలా అన్నమాట. ఇటువైపు వచ్చేసి ఆ కర్వ్ ఎక్కడ వరకు ఉందో అక్కడి వైపు నుంచి ఇలా కలిపేసుకోవటమే, జస్ట్ అంతే. మనకి మెజర్మెంట్లో ఏం డిఫరెన్స్ రాదు. అప్పుడు డ్రా చేసినప్పుడు కింద లెగ్ దగ్గర ఎంత ఉందో ఇప్పుడు అలానే ఉంటుంది. కానీ ఇలా కట్ చేసి స్టిచ్ చేయటం వలన డిజైన్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు దీనికి ఇంకా ఎలాంటి డిజైన్స్ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. కానీ బేసిక్ స్టిచ్చింగ్ మాత్రం పర్ఫెక్ట్గా ఇదే ఉంటుంది. కాబట్టి ఈ బేసిక్ స్టిచ్చింగ్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో బేసిక్ స్టిచ్చింగ్ మాత్రం ముందు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అంటే ఎగుడు దిగుడులు రాకుండా అది పర్ఫెక్ట్గా వచ్చేస్తే ఇంకా ప్యాంట్కి కింద బాటమ్ దగ్గర మనం ఏం డిజైన్స్ కావాలనుకున్నా అవి పక్కాగా అయితే మనం చేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసేసుకుందాం. ఇదైతే ఫ్రంట్ కట్టింగ్, కింద బాటమ్ దగ్గర ఫోల్డ్ చేయడానికి ఎక్స్ట్రా తీసుకున్నాం అవునా. పైన ఎలాస్టిక్ కోసము ఎక్స్ట్రా తీసేసుకున్నాం. ఆ తర్వాత బాటమ్ని కొంచెం ఇటు పక్కకు మార్చేసి మధ్య నుంచి ఈ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాం అన్నమాట. చాలా ఈజీ, చూస్తే కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది కానీ చేస్తే మాత్రం ఇది కూడా చాలా ఈజీ అన్నమాట. కట్ చేయటమైనా స్టిచ్ చేయటమైనా ఈ ప్యాంట్ అంత ఈజీగా ఇంకా ఏది ఉండదు. జస్ట్ 15 మినిట్స్లోనే మనకి ప్యాంట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు బేసిక్లోనే నేర్పిస్తున్నాను కాబట్టి ఎలాస్టిక్తోనే నేర్పిస్తాయి ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో ఇదే ప్యాంట్ హాఫ్ ఎలాస్టిక్ హాఫ్ పట్టీతో ఎలా రెడీ చేసుకోవచ్చు అవన్నీ కూడా నేర్చుకుందాం. పాకెట్స్ ఎలా పెట్టుకోవచ్చు, కింద బాటమ్కి డిజైన్స్ ఎలా ఇచ్చుకోవచ్చు అనేది. దీనికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ 4 ఫోల్డ్ వేసేసి బ్యాక్ ఫ్రంట్ ఒకేసారి కట్ చేస్తామని కట్ చేయకండి. కట్ చేస్తే మాత్రం అది టైట్గా వస్తుంది, అంటే వెంటనే చినిగిపోతుంది. సో అందుకని చెప్పేసి జస్ట్ ఫ్రంట్ ముందు కట్ చేసుకోండి, ఆ తర్వాత బ్యాక్ కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. బ్యాక్ కట్ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు, అది కూడా నేను చూపిస్తాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎంత ఓపిక్గా అంటే ఎంత స్లోగా చెప్తున్నానని అనుకోవద్దు. బిగినర్స్ అయితే మాత్రం ఇంట్లో అట్లీస్ట్ ఒకటి నేర్చుకోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం అయినా పడుతుంది. కింద అంత ఫోల్డింగ్ కింద పోతుంది కదా, అలానే పైన ఇది ఎలాస్టిక్ కింద పోతుంది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ కట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ కట్టింగ్ని కూడా మనం చూసేసే ముందు ఇదే ఫ్యాబ్రిక్ ఆల్రెడీ ఇది డబల్ ఫోల్డ్ మీద ఉంది కాబట్టి దీని మీదే వేసేస్తాను నేను. ఇంతకు ముందు ఎలా అయితే కట్ చేసామో అదే విధానంలో నేను కూర్చున్న వైపు స్ట్రైట్ లైన్ వచ్చే విధంగా అలానే పెట్టేసుకున్నాను అన్నమాట. అటుపక్క ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది, జాగ్రత్తగా అది ఇప్పుడు కూడా డబల్ ఫోల్డ్ మీదే ఉంది. అలా పెట్టేసి జస్ట్ పిన్స్ అయితే పెడుతున్నాను, ఎందుకంటే 4 ఫోల్డ్ మీద ఉంది కదా, ఇప్పుడు కొంచెం అటు ఇటు జరగకుండా ఉంటుంది అని. సో నేను కూర్చున్న వైపు ఆ మార్కింగ్ ఎలా ఉందో సేమ్ ఇంకా అలానే ఉంటుంది. నేను కూర్చున్న వైపు కాకుండా ఇంకా ప్యాంట్కి పై వైపు ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఇటువైపు కూడా 2 ఇంచెస్ అలా మార్కింగ్ చేసుకుంటా. పైన ఇటువైపు 2 ఇంచెస్ చూసుకుంటూ ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలి. చెప్తున్నాను కదా, ఎవరికైనా కూడా ఇంకా ఇదే మెజర్మెంట్స్ ప్రకారం అయితే మనం మార్కింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నేను కూర్చున్న వైపు మనం ఎక్స్ట్రాగా చేయాల్సిందైతే ఏమీ లేదు. ఇంకా పై వైపు ఇటువైపు మాత్రం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మాత్రం 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలన్నమాట. 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్న తరువాత జస్ట్ మనం చేయాల్సింది ఇంకా 2 ఇంచెస్ ఎక్స్ట్రాకి అలా ఒక లైన్ డ్రా చేసుకున్న తరువాత ఒకేసారి మనం ఇలా ఒక 4-5 ప్యాంట్స్ అయినా కూడా కట్ చేసుకోవచ్చు. కానీ మర్చిపోయి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బ్యాక్ ఫ్రంట్ ఒకేసారి కట్ చేసామంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. అలానే ఎప్పుడైనా ఫ్రంట్ కట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఫ్రంట్ కన్నా కూడా బ్యాక్ పోర్షన్కి తీసుకునే క్లాత్ ఒక 2 ఇంచెస్ పొడవు ఎక్కువలా ఉండేలా చూసుకుంటే మనం ఎక్కువ జాయింట్స్ అటాచ్ చేయాల్సిన అవసరం, మన దగ్గర ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉంది అనుకోండి, ఎక్కువగా జాయింట్స్ ఏమీ లేకుండా ఇప్పుడు నేను కట్ చేసిన 4 పార్ట్స్తోనే, అంటే ఫ్రంట్కు 2 పార్ట్స్ వస్తాయి, బ్యాక్కు 2 పార్ట్స్ వస్తాయి. సో ఆ 4 పార్ట్కి ఎలాంటి జాయింట్ యాడ్ చేయకుండా అయితే మీకు చూపిస్తాను. ఇఫ్ ఇన్ కోర్స్ మీరు ఎలాస్టిక్ది మర్చిపోయినా, కింద పట్టీ మర్చిపోయినా, ఏది మర్చిపోయినా మళ్ళీ పీసెస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇదైతే ఇంపార్టెంట్ స్టెప్ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. నేను కూర్చున్న వైపు
ఫ్రంట్ది ఎక్కడైతే కట్ చేసామో అది ఎగ్జాక్ట్గా ఉండాలి. ఇటువైపు వచ్చేసి ఆ 2 ఇంచెస్కి మన లైన్ ఎక్కడ గీసామో అటువైపుకు ఉండాలి. ఇదే మెయిన్ స్టెప్ అన్నమాట. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి, ఇది రివర్స్లో చేసామనుకోండి, మనం ఇటువైపు ఫ్రంట్ దానికి సేమ్ ఉంచేసి అటువైపు 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసామా, ఇంకా అంతే ప్యాంట్ మొత్తం ఇంకా ఎగుడు దిగుడుగా అలా వచ్చేస్తూ ఉంటుంది. ఈ స్టెప్ మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నేను కూర్చున్న వైపు ఫ్రంట్ దానికి ఈక్వల్గా ఉండాలి. ఇటువైపు వచ్చేసి ఆ 2 ఇంచెస్ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ లైన్కి అంటే అది క్రాస్గా వస్తుంది అన్నమాట. క్రాస్గా వచ్చినప్పుడు ఏంటంటే మెయిన్ థింగ్, ప్యాంట్స్కి మనం ఇలా క్రాస్గా తీసుకోలేదు అంటే కూర్చున్నప్పుడు కిందకి వచ్చేయటము అలా ఉంటుంది అన్నమాట. ఆ స్టెప్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది ప్యాంట్స్ కోసమే కాదు, మీరు దేనికి షార్ట్స్ కట్ చేసినా దేనికైనా ఈ స్టెప్ ఎక్స్ట్రా ఉంటుంది. అటువైపు సేమ్ ఉంటుంది, ఈ రెండు వైపులా ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ ఉంటుంది బ్యాక్కి తీసుకున్న దాంట్లో. ఇప్పుడు 4 పీసెస్ అయితే మనకి రెడీ అయిపోయాయి. ఇది కట్ చేయటం ఎంత ఈజీయో దీన్ని స్టిచ్ చేయటం కూడా అంతే ఈజీ అన్నమాట. మనం స్టెప్ బై స్టెప్ స్టిచ్ చేయటం కూడా నీట్గా చేయాలన్నమాట. అంటే ఫోల్డింగ్ చేసేటప్పుడు ఈక్వల్గా ఫోల్డింగ్ చేయాలి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈక్వల్గా స్టిచ్చింగ్ చేయాలి. ఎప్పుడైనా కాటన్తో, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో కాటన్ ఫ్యాబ్రిక్స్తో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రం మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఫోల్డ్ చేసినప్పుడు చేసినప్పుడు కూడా ఈక్వల్గా, అంటే ఒక లైన్ అలా డ్రా చేసుకొని ఫోల్డ్ చేశారనుకోండి మెజర్మెంట్ ప్రకారం ఈక్వల్గా వస్తుంది. లేదు మేము ఉజ్జాయింపుగా ఫాస్ట్గా చేసేస్తాం అనుకోండి, ఎక్కడో ఒక చోట తేడా అయితే వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ది బ్యాక్ది చూపిస్తున్నాం, చూసారు కదా, సైజులో కూడా తేడా ఉంది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఈ 2 కర్వ్లు ఉన్నాయి కదా, ఫ్రంట్ వాటి ఈ 2 కర్వ్లో ఆపోజిట్లో పెట్టేసి రివర్స్లో ఈ 2 కర్వ్ల ప్లేస్ వరకే మనం జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ దాంది అండ్ బ్యాక్ దాంది రెండింటికి కూడా మనం కర్వ్స్ని జాయిన్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే ఒక దాని అయితే జాయిన్ చేసి చూపిస్తున్నాను. కాటన్ కాబట్టి మనకి ఈజీగానే జాయిన్ చేయటం అంత ప్రాబ్లం ఉండదు, ఈజీగానే ఉంటుంది. అలానే అటు ఇటు జరగకుండా కూడా చూసుకుంటూ ఉండాలన్నమాట. బిగినర్స్ అయితే కొంచెం జాగ్రత్తగా అయితే స్టిచ్ చేసుకోండి, కొంచెం టైం పట్టినా పర్లేదు. అలానే మీ మిషన్లో ఓవర్లాక్ అవన్నీ ఉంటే మాత్రం ఇలా స్టిచ్ చేసిన వెంటనే ఓవర్లాక్ చేసుకోవడం మర్చిపోకండి. ప్యాంట్ మొత్తం అయిపోయాక చేయాలి అని అనుకున్నాం అనుకోండి, ఇలాంటి కర్వ్ ప్లేస్లలో జాయిన్ చేసిన ప్లేస్లలో మనం ఓవర్లాక్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా మీరు ఓవర్లాక్ చేసేస్తే మళ్ళీ దీనికి డబల్ స్టిచ్ అలాంటివి వేయాల్సిన పనే ఉండదు. కాబట్టి ఎవరైతే ఇంట్లో వాళ్ళ కోసం మాత్రమే స్టిచ్ చేసుకుంటూ ఉంటారనుకోండి, కొంచెం టైం ఎక్కువైనా పర్లేదు, చక్కగా నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. ఇంకా దారాలు ఊడిపోవటం, తెగిపోవటం అలాంటి ప్రాబ్లం అయితే అస్సలు ఉండదన్నమాట. ఈ విధంగా అయితే ఈ కర్వ్ పాయింట్ని నేను ఫ్రంట్ దానికైతే జాయిన్ చేసేసాను. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చేసిందో. అలానే బ్యాక్ దానికి కూడా మనం అలానే జాయిన్ చేసేసుకోవాలి. రెండింటిని జాయిన్ చేసుకున్న తర్వాత 2 పీసెస్ అయితే మనకి ఇలా రెడీ అవుతాయి అన్నమాట. ఇలా రెడీ అయిన తర్వాత వీటి సైడ్లను జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు సైడ్లను మాత్రమే జాయిన్ చేసుకోవాలి. అదే నేను ఇంకా మీకు అక్కడ చెప్పాను కదా, పైన కట్ చేసేటప్పుడు మీరు ఒకవేళ ఇన్ కేస్ బై మిస్టేక్లో ఇటుదట్టు అటు పెట్టి కట్ చేశారనుకోండి, 2 ఇంచెస్ ఇటువైపు అటువైపు, ఇక్కడ కరెక్ట్గా రాదు. ఇక్కడ మీకు కరెక్ట్గా రావట్లేదు అంటే మీరు అక్కడ కటింగ్ దగ్గర మిస్టేక్ చేశారని అర్థం అన్నమాట. సో 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది ఆ మిడిల్లో ఇప్పుడు మనం జాయిన్ చేసాం కదా అక్కడ ఉండాలి, ఈ సైడ్స్ దగ్గర కాదు. ఇప్పుడు ఈ సైడ్స్ని కూడా అలానే మనం జాయిన్ చేసేసుకొని ఆ తర్వాత ఓవర్లాక్ అయితే చేసేసుకుందాం. కానీ ఈ మధ్యలో మాత్రం ఇప్పుడే జాయిన్ చేయకండి. ప్యాంట్కి బాటమ్కి కింద నీట్గా ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత మాత్రమే మనం దీన్ని జాయిన్ చేసుకోవాలన్నమాట. మీరు ఇన్ కేస్ దీనికి ఏదైనా డిజైన్ అది ఇవ్వాలనుకునే వాళ్ళు అది ఎక్కడి వరకు డిజైన్ ఇవ్వాలి ఆ ప్రకారం చూసుకొని అక్కడ వరకు జాయిన్ చేసుకోకుండా ఉంటే సరిపోతుంది. అది మనం నెక్స్ట్ దాంట్లో చూద్దాము. కానీ ఇప్పుడు బేసిక్ ప్యాటర్న్ నేర్చుకునేటప్పుడు అందుకే దీనికి నేను పాకెట్స్ కూడా యాడ్ చేయలేదు. బేసిక్ ప్యాటర్న్ నేర్చుకునేటప్పుడు మాత్రం జస్ట్ మీరు సైడ్లు మాత్రం అటాచ్ చేయండి. ఇక్కడ నేను సైడ్లు అటాచ్ చేసేసాను. చేసిన తర్వాత ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసేసుకుని, అంటే డబల్ ఫోల్డ్ చేసేసుకుని ఎంతైతే మనం ఎక్స్ట్రా తీసుకున్నాం అనేది మనకు తెలుసు కాబట్టి 2 వైపులా కూడా ఇలాంటి పొజిషన్లో మనం ఏం చేసుకోవాలంటే అక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసుకొని ఆ ప్రకారం మనం జాయిన్ చేసుకుందాం అనుకోండి, ఎగుడు దిగుడు అవ్వకుండా ఉంటుంది. ఎప్పుడైనా ఫ్యాబ్రిక్ మనం చూస్ చేసుకునేటప్పుడు సిల్క్ కానీ అలా క్రేప్ కానీ అలాంటివి జారిపోతూ ఉంటాయి. అలాంటివి స్టిచ్ చేయడం కొంచెం కష్టమే. కానీ ఇలాంటి కాటన్ ఏంటంటే మనం చేత్తో అలా ప్రెస్ చేసినా చక్కగా అయితే అలా ఉండిపోతాయి మెజర్మెంట్స్ ప్రకారం. వాటి ప్రకారం చూసేసుకొని మనం ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాంటి కాటన్ ఫ్యాబ్రిక్స్ మనకి
తక్కువ కాస్ట్లో వస్తాయి హోల్సేల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు, కాకపోతే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. 2 ప్యాంట్లకి బాటమ్ అయితే ఇలా ఫోల్డ్ చేసి 2 ఈక్వల్గా ఉన్నాయా అని చూసి నేను వాటినైతే స్టిచ్చింగ్ చేసేసాను. చేసిన తర్వాత ఇలా వచ్చేసింది. ఇంకా మనకి మిగిలిన స్టెప్ ఏంటి, మధ్యలో దాన్ని అటాచ్ చేసుకోవాలి. మధ్యలో దాన్ని అటాచ్ చేసుకునేటప్పుడు కింద బాటమ్ నుంచి మనం అటాచ్ చేసుకుంటూ రావాలి. మీరు రౌండ్ ఒకేసారి వేసేద్దామని చూస్తే మాత్రం కొంచెం క్లాత్ అటు ఇటు తేడా పెట్టేసిన ఒక కాలు దగ్గర అయితే మనకి డిఫరెన్స్ వస్తుంది. అందుకే కింద నుంచి మధ్యలోకి వెళ్ళిపోండి. మళ్ళీ ఇంకొక బాటమ్ దగ్గరకు వచ్చేసరికి కూడా కింద నుంచి మధ్యలోకి వెళ్ళిపోయింది. పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్స్ కూడా లేదు. నేను మిడిల్లో కూడా అటాచ్ చేసేసి ఓర్లక్ అయితే చేస్తాను. ఇప్పుడు ఎలాస్టిక్, ఇది కాటన్ ఫ్యాబ్రికే, లైట్ వెయిట్ కాబట్టి దీనికి 1 ఇంచ్ ఎలాస్టిక్ మనం యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మా పాప కోసం స్టిచ్ చేస్తున్నాను కాబట్టి. సో లైనింగ్ వాటికైతే మనం 1 ఇంచ్ ఎలాస్టిక్ పైనే యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి 1/2 ఇంచ్ ఎలాస్టిక్ని అయితే నేను యూస్ చేస్తున్నాను. ఎలాస్టిక్ కోసం మనం ఎలాగో ఎక్స్ట్రా ఉంచుకున్నాం కాబట్టి ఇక్కడ ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మనం పట్టి యాడ్ చేసేసుకున్నాం అనుకోండి, పక్కన ఎలాస్టిక్ లావుగా ఉండటం, అది ఒత్తుకోవటం అలాంటిది అయితే ఉండదు. ఇక్కడ నేను ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలో చెప్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకేసారి స్టిచ్ చేసుకోగలిగితే ఇలా ఫోల్డ్ చేసేసి ఒకేసారి స్టిచ్ చేసేసుకోండి. నాకంటే కొంచెం అలవాటు కాబట్టి నేను దట్టు కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి నేను ఇలా చేసేస్తున్నాను. పోనీ సిల్క్ అనుకోండి, మీరు చిన్నగా ఫోల్డ్ చేసి దాన్ని ఒక స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డ్, అంటే ఎలాస్టిక్కి ఎంత సరిపోతుందో చూసుకొని అంత మీద అలా స్టిచ్ చేసుకోండి. చెప్తున్నాను కదా, నేనైతే ఇంక ఒక్కసారే పెట్టేసి, కానీ కింద మళ్ళీ ఆ ఫ్యాబ్రిక్ ఆ స్టిచ్చెస్లో పడకుండా మనం స్టిచ్ చేసిన దానికన్నా ఎక్కువ టైం పడుతుంది. మళ్ళీ అవన్నీ ఫ్యాబ్రిక్ డబల్ పడిపోయింది అనుకోండి, అవన్నీ విప్పాలి అంటే. అందుకని చెప్పేసి జాగ్రత్తగా చూసుకుంటూ ఫోల్డ్ చేసేటప్పుడు కూడా, అంటే డబల్ ఫోల్డ్ చేస్తున్నాం కదా, ఫోల్డ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకుంటూ చుట్టూ అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి. అంతా స్టిచ్ చేసిన తర్వాత ఒక 2 and 3 ఇంచెస్ మాత్రం స్టిచ్ చేయకుండా వదిలేయండి. ఆ గ్యాప్ నుంచి ఇప్పుడు మనం ఎలాస్టిక్ని అయితే ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు ఈజీగా. ఇలా చేసినప్పుడు చెప్తున్నాను కదా, పక్కన లావుగా ఉండటం, ఒత్తుకోవటం లాంటివి ఉండవు. ఇందులోంచి అయితే ఇప్పుడు మనం సేఫ్టీ పిన్తో ఎలాస్టిక్ని ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు. ఎలాస్టిక్ ఇన్సర్ట్ చేశాక మనం చేత్తో అయినా దాన్ని స్టిచ్ చేసుకోవచ్చు, లేదా అదంతా ఎందుకు అనుకుంటే మిషన్ మీద అయినా ఈజీగా అయిపోతుంది. ఎక్కడైతే మనం ఓపెన్ ప్లేస్ అయితే ఉంచామో ఆ ప్లేస్లో మళ్ళీ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఈ ఎలాస్టిక్ మీద స్టిచ్ వేయటం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. వేయినప్పుడు ఏమవుద్ది, అది లోపల అటు ఇటు రౌండ్గా తిరగటము, కంఫర్ట్గా లేకపోవటం, అనీవెన్గా ఉండటం అనేది అవుతూ ఉంటుంది. కొంచెం సాగదీసుకుంటూ, అంటే మిషన్కి నీడిల్ని గుంజకూడదు. మనం గుంజేటప్పుడు దానికి ఇబ్బంది అవ్వకూడదు. ఓన్లీ ఎలాస్టిక్ మాత్రమే అటు ఇటు పట్టుకొని దాన్ని సాగదీసుకుంటా అలా అయితే స్టిచ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చిన్నగా అయితే స్టిచ్ చేయండి. ఎలాస్టిక్కి దానికి కలిపి టోటల్గా ప్యాంట్ అయితే ఈరోజు కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ మొత్తం ఇది 3 మీటర్ ఫ్యాబ్రిక్. దీంతో ప్యాంట్ అయితే నేను కంప్లీట్ చేసేది. వచ్చేది వర్షాకాలం కాబట్టి దోమలు, ఈ ప్రాబ్లమ్స్ చలికాలం. లాస్ట్ టైం సమ్మర్ కోసం అని చెప్పేసి సమ్మర్ డ్రెస్సెస్ అయితే రెడీ చేశాను. ఇప్పుడు దీనికోసం అయితే స్ట్రైట్ ప్యాంట్ అడిగారు మన సబ్స్క్రైబర్లలో ఒకళ్ళు. వాళ్ళకైతే ఈ వీడియో ఈజీగా ఉంటుందని అనుకుంటాను. దీనికి టాప్ని కూడా మనం నెక్స్ట్ వీడియోలో ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తాను. అదే వీడియోలో టాప్ స్టిచ్ చేశాక మా పాపకి వేసి ఎలా ఉంది, ఎలా పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది మాత్రం చెప్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మాత్రం, డిజైన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇటు పక్క ఇవ్వాలన్నమాట. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.